నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో ఇవాళ సీనియర్ జర్నలిస్ట్ జ్యోతిర్మయి గుండావజ్జులు గారు ఉన్నారు. నమస్తే మేడం. మేడం, ఇప్పుడు మామూలుగా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సరే జూనియర్ ఎన్టీఆర్ అండ్ బాలకృష్ణ కాన్‌ఫ్లిక్ట్స్ అనేవి ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. అంటే బాలకృష్ణ గారు జూనియర్ ఎన్టీఆర్ గారిని సరిగ్గా చూడట్లేదు. వాళ్ళిద్దరికి మధ్య ఏదో ఉందన్నట్లుగా వార్తలు ఎప్పటికప్పుడు వినిపిస్తూనే ఉన్నాయి. కానీ ఇప్పుడు బాలకృష్ణ గారు ఏదైతే గెలుచుకున్నారో పద్మభూషణ్ అవార్డ్ అనేది, దానికి ఎన్టీఆర్ గారు కంగ్రాట్స్ చెప్పారు. సో, దీన్ని బట్టి చూస్తే వీళ్ళిద్దరి మధ్య పొరపచ్చాలనేవి పోయాయా అన్నట్లుగా చెప్తున్నారు. దీని మీద మీ అభిప్రాయం చెప్పండి. ముందుగా పద్మభూషణ్ అవార్డ్ అందుకున్న బాలకృష్ణ గారికి అభినందనలు. హీ డిజర్వ్స్ ఇట్. ఆయన ఆహ్, ఏదైతే సేవలు చేస్తున్నారో ఒక క్యాన్సర్ హాస్పిటల్ నుంచి కానీ, తర్వాత కళా సినిమా మాధ్యమం నుంచి కానీ ఆయనకుండే ఆహ్, ఆయన హీ డిజర్వ్స్ ఇట్. ఆయనకి రావాల్సిందే అవార్డు. తర్వాత ఇది ఏదైతే ఉందో సీ ఆహ్, బాలకృష్ణ గారు క్షమిస్తారా అని క్షమించడం ఏంటి ఇక్కడ? ఆయన ఒక అవార్డుని అందుకున్నారు. ఆయనకి తన యొక్క బాలయ్య బాబాయికి కంగ్రాచ్యులేషన్స్ అని ఒక అభినందన పెట్టారు. తారక్, తారక్. ఇప్పుడు దీంట్లో క్షమిస్తాడా అనే దానికి అసలు అవకాశమే లేదిక్కడ. క్షమించడం ఏంటి? ఆయన అంటే ఫ్యామిలీలో కలుపుకోవడం అనేసి. ఫ్యామిలీలో కలుపుకోవడము ఇలాంటివి విజయాలకు ఎన్నో ఆయన బాలకృష్ణ గారు చేసుకున్నప్పుడల్లా అందుకున్నప్పుడల్లా ఆయన అవార్డులైతే గాని, ఆయన ఒక అచీవ్‌మెంట్ చేరుకున్నప్పుడల్లా హ్మ్, తారక్ పెడుతూ ఉంటారు. దట్ ఈస్ ద వే హీ రెస్పెక్ట్స్. తారక్ ఆయన రెస్పెక్ట్. ఆయనది ఆషామాషీగా వచ్చిన గుర్తింపు కాదు. ఈరోజు పాన్ ఇండియా స్టార్ స్థాయికి ఆస్కార్ అవార్డు అందుకున్నారు. సో, ఇలాంటిది ఆషామాషీగా వచ్చింది గాదు. ఆయన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఉండేటప్పుడే ఆయన జన్మించిన 11 సంవత్సరాలకి ఆయనకు ఒక గుర్తింపొచ్చింది. ఆ ఇంటి నందమూరి వారసుడిగా ఆయనకు. సో, ఆ తర్వాత అంచెలంచెలుగా ఎన్నో అవమానాలు, ఎన్నో అభిమానాలు, ఎన్నో తిరస్కారాలు, ఎన్నో పురస్కారాలు అందుకొని, ఈరోజు తనకంటూ ఒక గుర్తింపు, ఒక ప్లాట్‌ఫార్మ్ క్రియేట్ చేసుకున్నారు తారక్. సో, ఈరోజు వాళ్ళు ఓన్ చేసుకోవడం అనేది ఓకే. ఓన్ చేసుకుంటారా? చేసుకోరా? ఫ్యామిలీ పరంగా ఎలాంటివి ఏంటి ఉంటాయా? అవన్నీ మనం తొంగి చూడాల్సిన అవసరం లేదు. బట్ ఒక బాలకృష్ణ గారు అంటే ఒక రెస్పెక్ట్ ఉంది. ఆయన ఇప్పుడు నందమూరి వారసుల్లో ఆయన ఒక మేజర్ రోల్, పెద్దవారుగా ఆయన ఒక రోల్ పోషిస్తున్నారు నందమూరి బాలకృష్ణ గారు. అంతేగాకుండా రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉన్నారు. తర్వాత నారా లోకేష్ గారి మామగారు. సో, ఆయనకు చాలా ట్యాగ్స్ ఉన్నాయి. ఆయన విశిష్టమైన వ్యక్తి. నో డౌట్ అబౌట్ ఇట్. అట్ ది సేమ్ టైమ్ ఆయన ఒక స్థాయి, ఆయన ఒక 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు ఆయన వయస్సులో ఆయన మైల్ స్టోన్స్ వేరే. ఇతను ఒక చిన్న ఇప్పుడిప్పుడే యాక్చువల్‌గా తీసుకుంటే ఈయన ప్లాట్‌ఫార్మ్ ఏమో అంత ఈజీగా వచ్చేసి కేక్ కాదు కదా! చాలా కష్టాలు ఎదుర్కొన్నాడు. ఫ్యామిలీలో ఒక రికగ్నిషన్ సంపాదించుకోవడానికి, ఒక ఉనికిని తెచ్చుకునేదానికి చాలా కష్టపడ్డాడు. యాక్చువల్‌గా ఆయన క్షమిస్తాడా అంటే క్షమించేంత నేరమేం చేశారు తారక్ అక్కడ? క్షమించాల్సిన యాక్చువల్‌గా చెప్పాలి అంటే చెప్పకూడదు. ఈ ఇంటర్వ్యూలో బాలకృష్ణ గారిని అభినందించడమే, వాళ్ళిద్దరి మధ్య ఉన్న సయోధ్య గురించే మాట్లాడాలి గానీ, ఆహ్, కాన్‌ఫ్లిక్ట్స్ గురించి మాట్లాడే వేదిక కాదిది. బట్ యాక్చువల్‌గా చెప్పాలంటే తారక్‌ని క్షమించడం అనేంత మాట మాట్లాడకూడదు. తారక్ యాక్చువల్‌గా చాలా హి ఈజ్ ఒబీడియంట్. ఆయన సహనానికి హ్యాట్స్ ఆఫ్. ఒకటి, కెరటం నాకు ఆదర్శం. లేచి పడుతుందని కాదు, పడినా తిరిగి లేస్తుందని పెద్దవాళ్ళు ఊరికే అనలేదు. అలాంటి కెరటం లాంటి వారు తారక్. అట్ ది సేమ్ టైమ్ ఈయన పుట్టినప్పటి నుంచి నందమూరి వారి ట్యాగ్ ఉంది. ఆయనలో వ్యక్తిత్వము, ఆయన యొక్క కళ, సినిమా పట్ల ఆయన మక్కువ. అట్ ది సేమ్ టైమ్ రాజకీయ వారసత్వం అందిపుచ్చుకున్నారు. ఈరోజు
మంచి అత్యున్నత పురస్కారం కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకున్నారు. దట్ ఈస్ ఓకే.